हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय मुहूर्तमपि चेद्विज्ञः पंडितानुपसेवते क्षिप्रं धर्मं विजानाति जिह्वा सूपरसं यथा అది అవివేకిగా ఉంటూ అంటే సాధన చతుష్టయ సంపన్నుడు కానివాడై అంటే వివేక వైరాగ్యములు శమదమాదులు ఇవేమీ లేకుండా ఒక రిలీజియస్ అథారిటీని ఫాలో అయినట్టుగా ఏదో వేదాంతం పేరు చెప్పి వేదాంతం చదవడం అని ఇలా చేసినట్లయితే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశము ఉండనే ఉండదు. కానీ వాడు కనుక ఆలోచించే సామర్థ్యము గలవాడు, శమదమాది గుణములు గలవాడు, సరైనటువంటి తయారీ మానసికమైనటువంటి పరిణతి గలవాడు అయినట్లయితే వాడు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చుంటే కూడా వాడికి కనువిప్పు అయిపోతుంది. వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ముహూర్త శబ్దానికి ఒక క్షణము అని ఒక అర్థం చెప్పచ్చు, లేదా ఒక గంటను కూడా చెప్పవచ్చు. 40 నిమిషాలని ముహూర్తం అంటారా? 48 నిమిషాలా? కాబట్టి ఒక గంట అప్పుడు విఘడియాలో ఉండి 24 నిమిషాలు ఉంటాయి. కాబట్టి ఒక గంట అనుకోండి. ఒక గంట సేపు ఒక మహాత్ముడి దగ్గర కూర్చుంటే కనువిప్పు అయిపోతుంది. కనువిప్పు అయిపోతే మీ జీవితంలో మీరు ఒక గొప్ప ఫ్రీడమ్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. కాబట్టి మీరు అంచేతనే ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసులో కూర్చున్నారనుకోండి, నేను ఒక ప్రశ్న అడుగుతా. మీరు గురువు చెప్పబోయే దానిని వినుటకు తయారీగా వినుటకు నిశ్చయించుకుని కూర్చుని ఉన్నారా, లేక సత్యమును నేర్చుకున్నటకు నిశ్చయించుకుని కూర్చుని ఉన్నారా? ఈ ప్రశ్న ఇంతకుముందు ఒకసారి నేను లేవనెత్తాను. సాధారణంగా మీరు వేదాంత క్లాసెస్లో మీకు ఈ పరంపర సంప్రదాయ అనే పేరుతో నడిచేటువంటి క్లాసుల్లో సోకాల్డ్ గురువు ముందు ఒక ఆయన గురువు అని నిర్ణయం చేస్తారు. ఆ సోకాల్డ్ గురువు చెప్పిన దానిని వినుటకు సంసిద్ధులై కూర్చుని ఉంటారు. దట్ ఈజ్ హౌ దే ఆర్. ఇప్పుడు ఎవరైనా పీఠాధిపతులు, మఠాధిపతులు, మతాధిపతులు, ధర్మాధిపతులు వాళ్ళు వచ్చారనుకోండి, వారు ఇప్పుడు మాట్లాడతారు అనుగ్రహ భాషణము, అల్లరి చేయకుండా కూర్చోండి అని ఎవరో వచ్చి మైకి దగ్గరికి వచ్చి అనౌన్స్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ మందలాగా కోరి వీళ్ళలో వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నారనే కదా, గడబిడగా ఉన్నారనే కదా. ఫండమెంటలీ దే ల్యాక్ ద బేసిక్ డిసిప్లిన్. అక్కడికి వెళ్ళి ఊరికే కబుర్లు చెప్పుకోవడమే తప్ప మనం క్వైట్గా సైలెంట్గా ఉందాము అనే దృష్టిలో లేరు. అదేదో ప్లాట్ఫామ్ క్రౌడ్ లాగా ఉందే తప్ప అది ఆత్మస్వరూపమును తెలుసుకునే జిజ్ఞాసుల యొక్క సమావేశంలాగా లేదు అని దాన్ని బట్టే తెలుస్తోంది. మైక్ దగ్గరికి వచ్చి మీరు ఆలోచన చేయకండి, కూర్చోండి, ఇప్పుడు అనుగ్రహ భాషణం రాబోతోంది అని అనౌన్స్మెంట్ మీద అనౌన్స్మెంట్ చేశారంటే దాన్ని బట్టే ఇట్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ క్రౌడ్ లైక్ క్రౌడ్ అని మనకు అర్థమైపోయింది. మాట్లీ క్రౌడ్ అని ఏదో అంటారు. అప్పుడు అనుగ్రహ భాషణము అని ఆయన వస్తారు. ఆయన పావుగంట అరగంట మాట్లాడతారు. అక్కడ ఉండే క్రౌడ్ యొక్క మెంటల్ స్టేట్ ఏమిటంటే దే ఆర్ వెయిటింగ్ టు బీ టోల్డ్ టు. ఆయన చెప్తారు, మీరు ఇంకా రేపటి నుంచి ప్రతిరోజు నిద్ర లేవగానే చేతిలోకి చూసుకుని ఈ శ్లోకం చదువుకోండి అని చెప్తారు. వాళ్ళు ఎస్ సార్ అందరూ మొన్నడు పాటించకపోవచ్చు, అంత డిసిప్లిన్ లేకపోవచ్చు, బట్ వాళ్ళు దే లిజన్డ్ టు ఇట్ అండ్ దే యాక్సెప్ట్ ఇట్. అలాగే ఆయన ఏదో 4 విషయాలు చెప్తారు, వాటన్నింటికీ తల ఊపేస్తారు. ఆయన దారిని ఆయన వెళ్తాడు, వీళ్ళ దారిని వీళ్ళు వెళ్తారు.
దిస్ ఈజ్ వన్ వే ఇట్ హ్యాపెన్స్. ఇక్కడ వాళ్ళు స్వతంత్రమైన ఆలోచన అనేది లేకుండుట నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మస్వరూప జ్ఞానమునకు ఆవశ్యకమైన అర్హతలు ఏవి గలవో అవి వాటిని తెలుసుకొని మనం సంపాదించుకోవాలి అర్హతలను అనే ఉత్సాహము వారి యందు సుతరాము లేకుండుట నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు అర్జెంటుగా ఆత్మజ్ఞానం అనే కంగారు కూడా వాళ్ళకి లేదు, అది చెప్పే గురువు గారికి లేదు. ఈ విధంగా ఇటువంటి సమావేశంలో మీకు ఆత్మజ్ఞానం ఏముంటుంది? ఆత్మజ్ఞానం ఏమి ఉండదు. అక్కడ దాన్ని స్పిరిచువల్ అథారిటీ అని అంటారు. ఆ స్పిరిచువల్ అథారిటీ నేను ఇంతకుముందు శ్లోకంలో దీన్ని ప్రస్తావించాను. స్పిరిచువల్ అథారిటీలో అథారిటీ ఆఫ్ వాట్? స్పిరిచువల్ అథారిటీ అనే పేరుతోటి వచ్చేటువంటి అథారిటీ వాట్ ఇది? ది అథారిటీ ఆఫ్ వాట్? మనం వీ హ్యావ్ సర్టన్ అథారిటీస్, ఎకనామిక్ అథారిటీ, పొలిటికల్ పవర్ రిలేటెడ్ అథారిటీ, అయితే ఫిజికల్ స్ట్రెంగ్త్ రిలేటెడ్ అథారిటీ, ఇలాంటి అథారిటీస్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ స్పిరిచువల్ అథారిటీ? ఈ స్పిరిచువల్ అథారిటీలో ఇట్ ఈస్ ది అథారిటీ ఆఫ్ అన్ ఐడియా. ఒక ఐడియా ఉంటుంది. ఎలాగా ఈ వేదాంత కోర్సుని ఈ విధంగా మనం అధ్యయనం చేసినట్లయితే మనకి మోక్షము కలుగును, మనకి పురుషార్థము సిద్ధించును అని ఒక ఐడియా. అండ్ ద పీపుల్ ఆర్ పుష్డ్ బై దట్ ఐడియా. They are kind of controlled by that idea. At least idea control అయినా బెటరే. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ది అథారిటీ ఆఫ్ ఎన్ ఐడియా. వీడికి డిస్కవరీ ఏముండదు. వీడు సత్యమును డిస్కవర్ చేయుట అనే పరిస్థితి ఉండదు. కేవలము హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ఎన్ అథారిటీ. అథారిటీ ఆఫ్ వాట్? అథారిటీ ఆఫ్ ఎన్ ఐడియా. ఐడియా ఆ అథారిటీకి సబ్మిట్ అవుట. యు గాట్ ది పాయింట్. ఆర్ ఈవెన్ వర్స్ దెన్ దట్, ది అథారిటీ ఆఫ్ ఎ పర్సనాలిటీ. ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆయన గురువు గారు, ఆయన అధిపతి, ఆయన పీఠాధిపతి, మఠాధిపతి ఇత్యాది. ఈజ్ ది బిగ్ బాస్, ఈజ్ ది గురువు, ఒక పర్సనాలిటీ. అండ్ దేర్ ఫోర్ the authority of a personality. This is how people submit to the authority. వాళ్ళు ఆలోచించి తెలుసుకుందాము అనే దృష్టి ఉండదు. అందుచేతనే వారికి విజ్ఞ అనే మాటకి వాళ్ళు అర్హులు కాదు. విజ్ఞ అంటే ఎవరో చెప్పాలి. నేను ఎవరు విజ్ఞ కాదో చెప్తున్నాను. పైన బాలహ చెప్పారే, ఆ బాలుడినే ఇంకోసారి వర్ణించి అయ్యా విజ్ఞుడంటే ఇలా ఉండడండోయ్ అని చెప్పుకొస్తున్నా. ఎందుకంటే విజ్ఞ, ఈ అథారిటీ ఏమవుతుందంటే మనిషిని ఒక మూసలోకి నెట్టివేస్తుంది. ఒక మూస మనిషిని ఒక మూసలో పెడుతుంది ఆ అథారిటీ. వాడిని స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశము ఇవ్వదు. ఎప్పుడైతే మనిషి యొక్క ఆలోచన శక్తిని, సృజన శక్తిని మనం బ్లంట్ చేసేసి అథారిటీని ఎక్సర్సైజ్ చేసి వాడిని ఒక మూసలోకి తోసివేసినామో అప్పుడు అక్కడ కరప్షన్ ఆరంభమవుతుంది. ఒకసారి ఎవడో ఒక ఆయన కొంత వేదాంతం ముందు శ్రద్ధ గలవాడు, ఆ విషయం నేను ఎరుగుతున్నాను. నా దగ్గరికి వచ్చి మాండూక్య ఉందండి, నేను ఈ మాండూక్యాన్ని ఈ విధంగా స్టడీ చేయడానికి పూనుకోబోతున్నాను, ఒక 4 రోజులు నాకు టైం దొరుకుతోంది, ఫ్రీ టైము, నేను ఆ టైంలో మాండూక్యాన్ని జాగ్రత్తగా శ్రవణం చేసి నేను దాన్ని చదువుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఊరికే సూచనగా చెప్పాడు. నేను ఊరుకోవచ్చు కదా, నాకు ఓవర్ ఎంతూజియాజం. నేను అన్నాను, మీరు పని చేయండి, నా దగ్గర పుస్తకం ఉంది, నా తెలుగు పుస్తకం ఉంది. అంటే తెలుగు రాదంటే సరే పోన్లండి, మీరు గంభీరానంద గారితో ఎవరో పుస్తకం ఉంది, అది పెట్టుకోండి దగ్గర. భాష్యం లేకపోతే సంస్కృతం, శంకర భాష్యం, సంస్కృతం వచ్చిన వారే కనుక శంకర భాష్యం పెట్టుకోండి. నేను చాలా ఓపికగా దాన్ని పాఠం చెప్పాను, అది మీరు విని మీరు ఈ మాండూక్యాన్ని మీరు చేసుకుంటే బాగుంటుంది అని నేను ఓవర్ ఎంతూజియాజంతో చెప్పాను. అంత ఎంతూజియాజం నాకు అవసరం లేకుండా నేను అవుట్ ఆఫ్ లవ్ చెప్పాను. నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ప్రమోట్ మై సెల్ఫ్, జస్ట్ ఐ టోల్డ్ హిమ్. ఆ సందర్భం అలా వచ్చింది. నేను అంత రెడీగా చెప్పను కూడా,
ఏదో అలాగంటే కాంటెక్స్ట్ వచ్చి చెప్పాను. అంటే ఆయన అన్నారు నాతోటి, నేను ఫలానా స్వామీజీ ప్రసంగాలు తప్ప మరి ఇంకేమీ వినకూడదని నాకు ఆయన చెప్పారు, నేను అలాగే చేస్తున్నానండి అని చెప్పారు. అంటే మీరు అలాగే కంటిన్యూ చేయండి, ఆయన చెప్పిన మాండూక్యం ఉంటుంది, వారు చెప్తూ ఉంటారు, మీరు ఇది సంపాదించి వినండి అని చెప్పారు. ఇది నేను అంటున్న మూస. దిస్ ఈజ్ ది ఎక్సర్సైజింగ్ ఆఫ్ అథారిటీ. ఆయన అలా చెప్పారు ఇతనికి, నువ్వు నేను చెప్పిన పాఠం తప్ప మరొకళ్ళ పాఠం నువ్వు వినకు అని చెప్పారు. కరప్షనే కదా అది, ఒక మూసని పెట్టినట్టు అయిందే కదా, ఒక కరప్షన్. చూడండి, ఇతగాడు ఇంతటి బుద్ధిమంతుడు, ఇంతటి విద్యావంతుడు, he fell a victim to that. Later I came to know, నాకు తెలుస్తూ ఉంటుంది కదా, ఈ కరప్షన్ ఇట్ వెంట్ ఆన్ అండ్ హీ ఈజ్ సమ్వేర్. వేదాంతంలో అతనేమీ లేడు, సంసారంలోనే ఇంకా బాగా చిక్కుకుపోయి ఉన్నాడు. కాబట్టి మీకు అటువంటి ఒక అథారిటీకి సబ్మిషన్ అయిపోవటం, అది బాలహ అనబడతాడు. స్వతంత్రంగా ఆలోచించుకుని నేర్చుకుని తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో ముందుకు అడుగు వేయడం, వాడిని ఏమంటారు? విజ్ఞ అంటారు. అథారిటీ ఉన్న చోట, స్పిరిచువల్ అథారిటీ ఉన్న చోట రెండు లక్షణాలు ఉంటాయి, ఇమిటేషన్ అండ్ ఫియర్ అని రెండు ఉంటాయి. ఫియర్ ఉంటుంది. గురువులు ఎటువంటి ఫియర్ పెడతారంటే, అంటే అందరూ అలా చేస్తారని నేను అన్నాను, కొంతమంది తప్పనిసరిగా ఇటువంటి ఫియర్ పెడుతున్నారు. ఎవరు ఫియర్ పెట్టారో తెలిసిన, ఒక గురువు గారు ఫియర్ పెట్టారు, మీరు నేను రాసిన పుస్తకం తప్ప మిగతా నేను చదవకండి అని. దాన్ని ఆయన ఎలా సమర్థించారంటే, మీరు మీరు పెద్ద మీరు విజ్ఞులు కాదు, మీకున్న తెలివితేటలు చాలా తక్కువ, మీరు లోకంలో మహావిద్వాంసులైన వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి మీరు మూర్ఖులతో సమానం, మీరు అనేక రకాల భగవద్గీతలు చదివేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, నా ఒక్క భగవద్గీత మీరు చదువుకోండి అని చెప్పారు ఆయన. అది ఎలా ఉంది? అదేదో మీకు ఉపకారం చేస్తున్నట్టుంది తప్ప అథారిటీని ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా లేదు. అంటే అథారిటీని ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా ఉంటే బాగుండదు చెప్పడానికి, వినడానికి. అందుకోసమని కన్ఫ్యూషన్ని అవాయిడ్ చేయడం కోసం చెప్పినట్టుగా చెప్పి, దెన్ దీస్ పీపుల్ టోల్డ్ మీ దాట్, దెన్ ఐ టోల్డ్ యూ డోంట్ డూ దట్ మిస్టేక్. మీరు ఆ అజ్ఞానం నుంచి బయటకు వచ్చేసేయండి. మీరు ఒక్కటే ఆలోచించుకోండి, తలుపులన్నీ వేసుకుని గదిలో కూర్చుంటే మంచిదా, లేకపోతే కిటికీలు తలుపులు తీసుకుని లోపలికి గాలి రాణిస్తే మంచిదా? మీరు అదే ఆలోచించుకోండి. నేను మహాత్మా గాంధీ గారి సూక్తి ఒకటి చెప్పాను. ఆయన అన్నారు, కీప్ ది డోర్స్ అండ్ విండోస్ ఓపెన్, లెట్ గాలి అన్ని వైపుల నుంచి లోపలికి రావాలి. ఎటొచ్చి ఆ వచ్చే గాలి మనల్ని ఎగరగొట్టేసేదిగా ఉండకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడి ఇట్లా ఉండాలి, కానీ ఆ గాలికి మనం కొట్టుకుపోకూడదు. కానీ గాలి మాత్రం అన్ని వైపుల నుంచి రావాలి అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. మన వేదర్శులు కూడా ఆనో భద్రా క్రతవోయంతు విశ్వతః. విశ్వతః అంటే పంచమి, అన్ని వైపుల నుండి మంచి సంకల్పములు, మంగళకరములైన సంకల్పములు మా వద్దకు వచ్చుగాక ఆయంతు అని ఆ విధంగా ప్రార్థన చేసినారు. కాబట్టి ఒక అథారిటీకి మీరు సబ్మిట్ అయిపోతే బాలహ అయిపోతారు. అథారిటీకి సబ్మిట్ అయిపోతే ఇమిటేషన్ మాత్రమే చేయగలుగుతారు తప్ప క్రియేటివ్ థింకింగ్ లేకుండా అయిపోతారు. తర్వాత ఫియర్లో ఉండిపోతారు. ఈ ఫియర్ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మరో చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇట్ ఈస్ ఏ ఫియర్. తర్వాత గురువుని మారిస్తే పాపం వస్తుంది. ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే మరి మేము గురువుగారిని మారిస్తే తప్పు కదా, గురువుగారిని మార్చవచ్చునా అని అడిగారు. తప్పేం లేదండి. నేను చెప్పాను, మీరు మారుస్తూనే ఉన్నారు, మీరు మార్చటం లేదని ఎందుకు అనుకున్నారు? మీరు ప్రైమరీ స్కూల్లో చదివిన గురువుగారు ఇంకా ఉన్నారా, బతికే ఉన్నారా, పోయారా? బతికే ఉన్నారు. మరి మళ్ళీ ఆయన దగ్గరే చదువుకోపోయారా? హై స్కూల్ చదువు కూడాను ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? హై స్కూల్కి హై స్కూల్లోనే చదువుకుంటూ ఉండకపోయారా? కాలేజీకి ఎందుకు వెళ్ళారు? యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళారు? మరి గురువులను మారుస్తున్నారా లేదా అంటే మీ అభిప్రాయం ఏమిటి? ఫిజిక్స్కి, మ్యాథమెటిక్స్కి, కెమిస్ట్రీకి గురువులను మార్చచ్చు కానీ భక్తికి, వేదాంతానికి మార్చకూడదు అని. అలా ఉంటుందా? మీకు నచ్చిందా? ఆ ఆర్గ్యుమెంట్ మీకు బాగుందనిపించిందా? కాబట్టి గురువు ఈజ్ లైక్ ఎ మైల్ స్టోన్ అని నేను దృష్టాంతం చెప్పాను. మైల్ స్టోన్.
మైల్ స్టోన్ తర్వాత మైల్ స్టోన్ మీరు ముందుకు వెళ్తారా, లేకపోతే ఒకే మైల్ స్టోన్ అని అంటిపెట్టుకుని ఉండిపోతారా? కాబట్టి ఇమిటేషన్ ఆఫ్ ఏ వన్ గురు అండ్ ది అథారిటీ ఆఫ్ ఫియర్, అథారిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ మీన్స్, స్పిరిచువల్ అథారిటీ మీన్స్ అథారిటీ ఆఫ్ ఫియర్. ఈ విధంగా ఉంటుంది. ఈ అథారిటీ, ఈ స్పిరిచువల్ అథారిటీ మనం ఉదయం చెప్పుకున్నట్టుగా ఎకనామిక్ అథారిటీ కంటే డిఫరెంట్ ఏమీ కాదు. ఇప్పుడు ఎకనామిక్ అథారిటీ ఉందనుకోండి, ఎకనామిక్ అథారిటీ అనేక రూపాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ రూపములన్నింటి యందు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ది గైడింగ్ ఎలిమెంట్. ఎకనామిక్ అథారిటీ ఎవడైతే ఎక్సర్సైజ్ చేస్తాడో ఆయన ఆ ఎక్సర్సైజ్కి మూలంలో ఏముంటుంది? సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటాడు. ఒకప్పుడు సెల్ఫ్ అంటే స్లైట్లీ ఎక్స్పాండెడ్ సెల్ఫ్ అవ్వచ్చు, కలెక్టివ్ ఈగో అవ్వచ్చు. అదే చూసుకుంటా ఆ బేసిస్ మీద ఎకనామిక్ అథారిటీ నడుస్తూ ఉంటుంది. అదే నా దగ్గర ఉన్న సొమ్ము కుటుంబ సభ్యులకి మాత్రమే చెందాలి, కుటుంబం నుంచి బయటికి వెళ్ళకూడదు, కుటుంబ సభ్యులకి చెందేటప్పుడు కూడా నా మాట వినిట్లా ఈ ధనము వెళ్ళాలి. దిస్ ఈజ్ హౌ ఎకనామిక్ అథారిటీ వర్క్స్. స్పిరిచువల్ అథారిటీ ఈజ్ నో డిఫరెంట్. ఇట్ ఈజ్ నో డిఫరెంట్. కాబట్టి విజ్ఞులుగా ఉండాలి. కాబట్టి తర్వాత నేను ఇంకో మాట చెప్తా. అంటే మనం వేదాంతం పాఠం చెప్తున్నాం. నేను వేదాంతం పాఠం చెప్పి ఆచార్యులను ఉద్దేశించి ఒక మనవి చేస్తా. మనం వెన్ వీ ట్రై టు ఎగ్జర్ట్ అథారిటీ అంటే ఏమిటి? నేను చెప్పినట్టు మీరు వినండి, నేను చెప్పినది వినుట కొరకే మీరున్నారు, ఇక్కడ మీరు సమావేశమైనది ఎందుకు? నేను చెప్పినది వినుట కొరకే. అంటే ఎక్సర్సైజింగ్ అథారిటీ ఎలా ఉంటుందో చెప్తున్నా. నేను చెప్పినది వినుట కొరకు మీరు ఇక్కడ సమావేశమైనారు. ఈ సమావేశం యొక్క లక్ష్యం ఏమిటి? నేను చెప్పినది వినుట. నేను చెప్పిన మంత్రమునే మీరు జపించవలెను, నేను చెప్పిన దేవతనే మీరు పూజించవలెను, నేను చెప్పిన విధంగానే మీరు వేదాంతమును అధ్యయనము చేయవలెను, నేను ఏ సంప్రదాయాన్ని మీకు అందజేస్తానో దాన్నే మీరు ముందుకు కొనసాగించవలెను అని ఈ విధంగా మీరు స్పిరిచువల్ అథారిటీని ఎక్సర్సైజ్ చేయటం. వై ఆర్ యూ డూయింగ్ దాట్? బికాజ్ మై గురు హ్యాస్ డన్ దట్ టు మీ. ఇది ఆర్గ్యుమెంట్. దీన్ని సంప్రదాయ ఆర్గ్యుమెంటు, పరంపర ఆర్గ్యుమెంట్ అంటూ ఉంటారు. దిస్ ఇస్ ది పరంపర ఆర్గ్యుమెంట్. సో ఐఎమ్ ది టీచర్, therefore I handle the scripture. Why I am teacher? Why am I handling the scripture? Because I have a teacher. Why he is the teacher? Because he has a teacher. అని ఈ విధంగా ఇట్ ఈజ్ మీరు ఏం చేస్తున్నారంటే దిస్ ఈజ్ హౌ యు ఆర్ ఎక్సర్సైజింగ్ స్పిరిచువల్ అథారిటీ ఓవర్ ది స్టూడెంట్స్. వేదాంత ఆచార్యులము అని పేరు పెట్టుకుని మేము సంప్రదాయానికి పరంపరకి చెందిన వాళ్ళము అని నమ్మి ఇన్ ఏ గుడ్ మీనింగ్ వే అవ్వచ్చు, ఇన్ ఏ గుడ్ మీనింగ్ వే ఇలా చేస్తున్నారు. దీంట్లో తప్పే ఉందని మీరు అంటారేమో. ఇది సంప్రదాయం కదా, ఇది పరంపర కదా, నేను మా గురువు దగ్గర నేను అలాగే సబ్మిట్ అయ్యి ఇక్కడికి వచ్చే కదా, దీంట్లో తప్పే ఉంది అని మీరంటే నేను మాట అంటా. స్పిరిచువల్ అథారిటీని జనులపై రుద్దుట అనగా జనులను ఎక్స్ప్లాయిట్ చేయుట కంటే వేరు కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. ఎక్సర్సైజింగ్ స్పిరిచువల్ అథారిటీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటింగ్ ద గుడ్ మీనింగ్ స్టూడెంట్స్ అండ్ డివోటెడ్ పీపుల్. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం తప్ప వేరే ఏమీ కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ప్రీస్ట్ పూజ చేయిస్తున్నాడు. ప్రీస్ట్ పూజ చేయిస్తున్నప్పుడు మీరు స్వర్గం వెళ్ళటం కోసం పూజ చేయిస్తున్నాడా, తాను ఆ రోజుకి భిక్ష కోసం పూజ చేయిస్తున్నాడా? చూసుకోండి. స్వర్గం మీరు పుణ్యం సంపాదించుకోవడం కోసం పూజ మీరు చేసుకుంటున్నారు. మీరు పుణ్యం సంపాదించుకోవాలని ఆయన మీ చేత పూజ చేస్తున్నాడా? ఏమనుకుంటున్నారు మీరు? అలా చేయించట్లేదు కదా.
మీకు పుణ్యం వస్తే ఆయనకేం అభ్యంతరం లేదు, ఆయన కూడా అదే కోరుకుంటారు, మీకు పుణ్యం రావాలి, ఇదే కాదు ఇంకా చాలా పుణ్యం రావాలి, నేను ఇంకోసారి కూడా వచ్చి మీకు పూజ చేయిస్తాను, మీరు పుణ్యం సంపాదించుకోండి. మీకు పుణ్యం వచ్చే టైంలో తన యొక్క సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్, ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నౌ యూ వాంట్ టు డూ దట్ ఇన్ ది నేమ్ ఆఫ్ వేదాంత, దట్ ఈస్ ది క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ ఈజ్ డూయింగ్, ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. ఏ ప్రీస్ట్ ఈజ్ డూయింగ్, ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్. నౌ యు ఆర్ వేదాంత ఆచార్య, యూ వాంట్ టు డూ ఏ సిమిలర్ థింగ్, యూ వాంట్ టు ఎక్స్ప్లాయిట్ దీస్ పీపుల్. తప్పది, అలా చేయకూడదు. కాబట్టి ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. సో కాబట్టి ఇంకా అటువైపు వాళ్ళకేమవుతుంది, వాళ్ళు ఏమవుతారు, ఆ నెట్ ఆఫ్ అథారిటీలో చిక్కుకుపోతారు. వాళ్ళ బుద్ధి మరి ప్రేమ అంతా కూడా అథారిటీకి లొంగిపోతుంది. అప్పుడు ఇమిటేషన్లో పడిపోతారు. అది ఆ సంప్రదాయం ఎంత గొప్పదైనా కూడా, సాక్షాత్తు శంకర భగవత్పాదులే వచ్చేసి ఈ రకంగా అథారిటీని, స్పిరిచువల్ అథారిటీని ఎక్సర్సైజ్ చేసినా కూడా అది ఇమిటేషనే అవుతుంది. అంటే మీరు ఏమంటున్నారు, శంకరాచార్యులు నలుగురు శిష్యులు శంకరులను ఇమిటేట్ చేశారు అని మీరు అంటున్నారు. డిడ్దే వాళ్ళు ఇమిటేట్ చేశారా? వాళ్ళ గ్రంథాలు చూసినట్లయితే అలా అనిపించదు. వాళ్ళు స్వతంత్రంగా రాశారని అనిపిస్తుంది. మధుసూదన సరస్వతి భగవద్గీతకు వ్యాఖ్యానం రాశాడు ఆయన, శంకర భాష్యానికి రాయలేదు. ఇట్ ఈజ్ నాట్ ఏ కామెంటరీ ఆన్ శంకర భాష్య, ఇట్ ఈజ్ ఏ కామెంటరీ ఆన్ శ్రీకృష్ణాస్ టీచింగ్స్, ఇండిపెండెంట్. అండ్ ఇన్ సర్టన్ ప్లేసెస్ శంకర్లు వ్రాసిన దానికి డిఫరెంట్ ఒపీనియన్ అతను ఎక్స్ప్రెస్ చేస్తాడు. మధుసూదన సరస్వతి. అప్పుడు భాష్యోత్కర్ష దీపిక అని ఇంకో వ్యాఖ్యానం ఉంది. ఆయన ఎందుకు రాశాడంటే ఆ వ్యాఖ్యానం, ఎక్కడెక్కడ మధుసూదన సరస్వతి శంకరులు చెప్పిన దాన్ని కాదన్నాడో అవన్నీ పట్టుకుని దుయ్యబట్టి దానికోసం రాశాడు ఆయన ఆ వ్యాఖ్యానం. అంటే ఇప్పుడు చూడండి, సరే ఇద్దరు ఇండిపెండెంట్గా థింకర్స్ అనే నేను ఒప్పుకుంటాను, కానీ మధుసూదన సరస్వతి ఇండిపెండెంట్ థింకర్ అని మనకి తెలుస్తోందా లేదా? కాబట్టి ఆ ఇమిటేషన్లో పడేయకూడదు. ఐడియల్ ఎంత గొప్పదైనా కూడా ఇమిటేషన్లో పడేయకూడదు. ఎందుకంటే ఇమిటేషన్ అండ్ ఫియర్ ఈ రెండింటినీ మీరు పెట్టినట్లయితే అది మనిషికి ఫ్రీడమ్ని ఇవ్వదు. ఇప్పుడు ఇక్కడ మోక్షము పురుషార్థం, ఫ్రీడమ్ ఇవ్వదు. ఫ్రీడమ్ ఎలా వస్తుంది? మీరు మీ యొక్క పూర్ణత్వమును అనుభవమునకు తెచ్చుకున్నట ద్వారా మీకు ఫ్రీడమ్ లభిస్తుంది. యూ డిస్కవర్ యువర్ ఇన్నర్మోస్ట్ రియాలిటీ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ ఫియర్స్. అది మీరు డిస్కవర్ చేసుకుంటారు, మీకు ఆ ఫ్రీడమ్ వస్తుంది. అప్పుడు మీకు ఫ్రీడమ్ వస్తుంది, దానికి మోక్షము అని పేరు. అది మీరు ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలో మీరు సాధించాలి, దాని పేరు జీవన్ముక్తి. ఇది మళ్ళీ జన్మ కోసం చేసే పుణ్యం లాంటిది కాదు. అక్కడ ఎక్సర్సైజింగ్ ఆఫ్ అథారిటీ ఈజ్ అలౌడ్, బట్ నాట్ హియర్. హియర్ మన ముందు కూర్చున్నవాడు వాడు ఒక తేలిక పడాలి, వాడి మనస్సు. వాడు తన పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి, తన దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. వాడు మనం ఆ రకంగా వాడికి హెల్ప్ చేయాలి. అంతేగాని మన అథారిటీని వాడి మీద రుద్ది వాడిని ఇమిటేటర్ కింద తయారు చేసి సంప్రదాయం పేరుతోటి, పరంపర పేరుతోటి, నేను మా గురువుని ఇమిటేట్ చేశాను నువ్వు నన్ను ఇమిటేట్ చేయరా అనేటువంటి విధంగా ఎక్సర్సైజ్ చేసి చేస్తున్నది ఇమిటేషను. దానికేమో పెద్ద పెద్ద పేర్లు పెట్టడం. అలా చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాడు తన యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకోలేకపోతాడు. విజ్ఞుడు కాదు కనుక, ఇమిటేషన్లో పడ్డాడు కదా, విజ్ఞుడు కాదు కనుక పూర్ణత్వాన్ని తెలుసుకోలేకపోతాడు. సో చూడండి, మనిషి ఏం చేయాల్సి ఉంటుందంటే తన చైతన్యమును, తన కాన్షియస్నెస్ను తాను అర్థం చేసుకోవాలి. తనలో ఉండే విశ్వాసములను పరిశీలనకు పెట్టుకోవాలి. తనలో ఉన్నటువంటి డిజైర్స్ అండ్ ఫియర్స్ వాటిని ఎగ్జామిన్ చేసుకోవాలి, చేసుకుని వాటిని అర్థం చేసుకోవాలి. చేసుకుని మనిషి తన క్షేమమును తాను నిర్మాణం చేసుకోవాలి. ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సెల్ఫ్ అనేటువంటి బాధ్యతను మనిషి తాను స్వీకరించి తన మంచిని తాను తయారు చేసుకోవాలి. ఆత్మనాత్మానం ఉద్ధరేత్,
కాబట్టి మనం స్పిరిచువల్ అథారిటీని ఎక్సర్సైజ్ చేసి వాడిని ఇమిటేటర్గా తయారు చేసినట్లయితే వాడు భ్రష్టుడైపోతాడు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఇమిటేషన్ వల్ల వాడు బాగుపడేది ఉండదు. వాడు తనంత తానుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. మనము వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ హిజ్ గుడ్ విల్. వాడు వచ్చి శుశ్రూష ఇత్యాదులు చేస్తాడు, వాడిని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ హౌ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్ టు డిస్కవర్, వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ పీపుల్ టు ఫాలో. దిస్ ఈజ్ ది కర్స్ ఆఫ్ స్పిరిచువల్ అథారిటీ అండ్ దిస్ ఈజ్ ర్యాంపెంట్ ఇన్ హిందూ సొసైటీ ఇన్ ది నేమ్ ఆఫ్ గురూస్. నేను హిందూ సొసైటీ గురించి చెప్తున్నా, క్రిస్టియానిటీలో కూడా బహుశా ఇలాగే ఉండొచ్చు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. హిందూ సొసైటీలో అన్ని ఫీల్డ్స్ గురించి కూడా నేను చెప్పుటలేదు. హిందూ సొసైటీలో వేదాంత బోధకు మేము కట్టుబడి ఉన్నాము అనే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని. వాళ్ళ వేదాంతాన్ని బోధించి వాళ్ళు ఎలా ఉండాలంటే, మన దగ్గరకు వచ్చిన విద్యార్థి 1 గంట సేపు మన దగ్గర కూర్చుంటే వాడు ఫ్రీడమ్ను అనుభవించి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఇట్లా ఉండాలి తప్ప మనం ఒక సంప్రదాయం పేరుతో, పరంపర పేరుతో ఒక మంత్రదీక్ష ఇవ్వడమని, నేను గురువును, నాకు నువ్వు శిష్యుడు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు నేను చెప్పినది వినుటకై ఉన్నావు అనేటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి వాడిపై అథారిటీని రుద్ది వాడిని ఇమిటేటర్గా తయారు చేయటం వల్ల వీఆర్ క్రియేటింగ్ ఏ కరప్షన్. ఆ పొరపాటు మనం చేయకూడదు. ఈ శ్లోకం దగ్గర నేను ఎందుకనో దీన్ని అనలైజ్ చేయాలని అనిపించి అనలైజ్ చేశాను. కాబట్టి మీరు ఎవరికి వారు సత్యమును తమంత తాముగా అన్వేషించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అటువంటి బుద్ధిమంతుడికి విజ్ఞ అని పేరు. అటువంటి విజ్ఞుడు ఓ గురువు దగ్గరికి వెళ్ళి 1 గంట సేపు శ్రవణం చేస్తే కూడా వాడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు అని బుద్ధుడు. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను బుద్ధుని యొక్క బోధ. బుద్ధుడు దేహత్యాగం చేసే ముందు 4 రోజులు 3 రోజులు ఆయన కొంచెం అనారోగ్యం పాలైనాడు. 3-4 రోజులు బెడ్ రిడన్. అప్పుడు ఇంకా హీజ్ అబౌట్ టు లీవ్ ది బాడీ. అప్పుడు ఆయన చెప్పిన సలహా ఏమిటంటే, లాస్ట్ మెసేజ్, బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ హిజ్ మెసేజ్. చూడండి, ఆఖరికి దేహత్యాగం చేసేప్పుడు కూడా స్పిరిచువల్ అథారిటీని ఆయన ఎక్సర్సైజ్ చేయకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. తర్వాత ఇందాక రామతీర్థ ప్రసంగం వచ్చింది. రామతీర్థ ఫోటోలు మీకు ఎక్కువ కనపడవు. ఎందుకంటే ఆయన ఒక ప్రతిజ్ఞ, నేను ఒక సంస్థను స్థాపించను, ఒక టెంపుల్ నేను కట్టి అది మీరందరూ పూజించండి అని అలాగ పెట్టాను. అది అథారిటీని ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. టెంపుల్ కట్టి పెట్టారనుకోండి, మీరు అందరూ దాన్నే నిలబెట్టాల్సి ఉంటుంది. నిలబెట్టకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది. therefore you have to continue it. That is exercising spiritual authority and imitation and fear. ఆయన ఫోటోలు ఎవళ్ళో తీసిన ఫోటోలు 3-4 చాలా జబర్దస్త్ ఫోటోలు ఉన్నాయి. ఎవరో ఏదో సందర్భంలో తీశారు. అవి మీకు దొరుకుతాయి. అక్కడ ప్రింట్ చేసి పుస్తకాల మీద ప్రింట్ చేసి వాళ్ళు ప్రింట్ చేసి పెట్టారు. అంతకు మించి మీకు ఆయన ఫోటోలు మామూలుగా ప్రతి చోట ఈ గురువుల ఫోటోలు ఉంటాయి చూడండి, అలా కనపడవు మీకు. అదొకటి. అంచేతనే మీరు ఆయన ముఖం కూడా మీరు పరిశీలనగా ఫోటోలు చూస్తే కానీ తెలియదు. నిసర్గదత్త మహారాజు కూడా అంతే. ఎవళ్ళో భక్తి శ్రద్ధలతో ఆయన ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మీరు వెతుక్కుంటే కనపడతాయి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు పెట్టేసి అలా ఉండదు. పెద్ద పెద్ద కటౌట్లు, సన్యాసుల ఫోటోలు, పెద్ద పెద్ద కటౌట్లు, అది చాలా తప్పు అని నా అభిప్రాయం. అది ఎక్సర్సైజింగ్ ఆఫ్ స్పిరిచువల్ అథారిటీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గుడ్ మీనింగ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఏ వేదాంతిక్ పర్స్పెక్టివ్, అది చాలా తప్పు. మనం అవాయిడ్ చేయాలి. వీ షుడ్ నాట్ డూ దాట్. ఎందుకంటే దీంట్లో సోకాళ్ళు గురువు పొందేది ఏముంటుందండి? సోకాళ్ళు గురువు పొందేది ఏముంటుంది చెప్పండి? డబ్బు, భోగములు, కీర్తి, ప్రతిష్టలు,
అంతే కదా. డబ్బు భోగములు షుడ్ వి పర్ష్యూ దెమ్? డబ్బు షుడ్ వి పర్ష్యూ? వి షుడ్ నాట్. భోగములు పర్ష్యూ చేయకూడదని చెప్పాలా? భోగాలు పర్ష్యూ చేస్తే సిక్ అయిపోతారు. గురువులందరూ సిక్ అయిపోయారు. దిస్ హ్యాస్ బికమ్ ఏ సంప్రదాయ. వాట్ ఇది సంప్రదాయ? సిక్ అయిపోవడం. మా గురువు గారికి బీపీ డయాబెటీస్ ఉంది, నాకు బీపీ డయాబెటీస్ ఉంది. సంప్రదాయం. వాట్ కైండ్ ఆఫ్ సంప్రదాయం? అంటే ఈ దీంట్లో కుదిరింది సంప్రదాయం. అంటే సిక్ అయిపోతున్నారు, గురువులందరూ సిక్ అయిపోతున్నారు. అది వాళ్ళు కొంత ఎలర్ట్ అవ్వడం అవసరం. ఎందుకని? ఈ స్పిరిచువల్ అథారిటీని నేర్పి పెడతారు శిష్యులకి, వాళ్ళు నడవనివ్వరు. గురువుగారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి, సెకండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ అనుకోండి. గురువుగారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్ అనుకోండి. గురువుగారు రూముకి అటాచ్ చేసి ఓ చిన్న లిఫ్ట్ ఒక్క గురువుగారు ఒక్కరికి పట్టి, గురువుగారితో పాటు ఒక శిష్యుడు ఒకటి ఉంటాడు, వీళ్ళిద్దరికీ పట్టే లిఫ్ట్ ఒకటి పెట్టేస్తారు. ఏది? ఫస్ట్ ఫ్లోర్కే లిఫ్ట్. ఆయన మెట్లు దిగడం ఎరగడు. ఇంకా ఆయన మోకాళ్ళు ఇలా ఉంటాయే తప్ప ఇలా అవ్వవు. ఎందుకంటే మెట్లు దిగడు ఎప్పుడు, ఆ లిఫ్ట్లో వస్తాడు. తర్వాత గురువుగారు క్లాస్ రూమ్కి వెళ్ళాలనుకోండి, ఆయన హీ కమ్స్ అవుట్ ఆఫ్ హిజ్ అపార్ట్మెంట్. అక్కడి నుంచి 30 గజాలు క్లాస్ రూమ్. గాల్ఫ్ కార్ట్ పెట్టేస్తారు తీసుకొచ్చి, లేకపోతే కారు పెట్టేస్తారు. నేను చెప్పే కదా, కారు పెట్టేస్తారు. ఆ కారులో కూర్చుంటారు. మళ్ళీ ఆ కారు వెళ్ళి ఆ లెక్చర్ హాల్ దగ్గర ఆగుతుంది. దాని నుంచి అలా దిగేసి లోపలికి వెళ్ళిపోయి ఆ గద్దె మీద కూర్చుని పాఠం పెట్టారు. సిక్ అయిపోరు. సో బై ఎక్సర్సైజింగ్ స్పిరిచువల్ అథారిటీ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ గుడ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ది పీపుల్ ఆల్సో. సో అలా చేయకూడదు. సో కీర్తి ప్రతిష్టలు. మూడవది కీర్తి ప్రతిష్టలు. అంటే మనకు ఎంతమంది శిష్యులు ఉన్నారు, మన పేరు ఎంత సమాజంలో వ్యాపించింది. ఈజ్ ఇట్ సంథింగ్ టు వర్త్ పర్ష్యూ? జడవల్లోకమాచరేత్. మనం అనామకులుగా మిగిలిపోవడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి, కానీ మన పేరు 10 మంది అలా ఈజ్ దట్ ఏ గోల్? షుడ్ వి పర్ష్యూ దట్? ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ పర్ష్యూ ది ఆపోజిట్. ఏమిటి? మీరు చదువుకోండి, మీరు నా ఫోటో తీసుకెళ్ళి ఇక్కడక్కడ పెట్టక్కర్లేదు, మీరు శిష్యుల్ని బుక్ చేసి పట్టుకురానక్కర్లేదు, మీరు ఏమి చేయనక్కర్లేదు, మీరు చదువుకోండి, మీరు ఆలోచించుకోండి, మీరు పైకి రండి, మీరు పైకి వస్తే చూసి సంతోషించడమే తప్ప మీరు ఇంకేమీ చేయక్కర్లేదు అని. అలాగంటే ప్రేమలో ఉండాలి తప్ప శిష్యులు పాపం పాఠం వినడానికి వచ్చిన వాళ్ళ నెత్తి మీద ఇలాంటి ఒక ఎజెండాని వాళ్ళ నెత్తి మీద వేయటం ఎంత తప్పు. అలా చేయకూడదు. ఇదంతా ద గురూస్. మామూలుగా లోకంలో గురువులు ఉంటారు, వాళ్ళ మీద నేను కంప్లైంట్ చేయను. వాళ్ళ మీద మీరు ఏం కంప్లైంట్ చేస్తారు? ఇట్ ఈజ్ అలౌడ్ దేర్. మేము వేదాంతం, అద్వైత వేదాంతం మేము బోధించే ఆచార్యులము అని ఎవరైతే చాలా గొప్పగా చెప్తున్నారో వాళ్ళు గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి కరప్షన్ మనం సమాజంలో పెట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శ్లోకమందాము. ముహూర్తమపి చేద్విజ్ఞః పండితానుపసేవతే క్షిప్రం ధర్మం విజానాతి జిహ్వా సూపరసం యథా. ముహూర్తం అపి చేత్ విద్మః విజ్ఞః పండితాన్ ఉపసేవతే క్షిప్రం ధర్మం విజానాతి జిహ్వా సూపరసం యథా. ఏమంటే సూపరసం ఇది చాలా ట్రెమెండస్లీ పవర్ఫుల్ ఎగ్జాంపుల్. సూపరసంలో అంటే సూప్లో గరిటె ఎంతకాలం ఉంటే దానికి రుచి తెలుస్తుంది. జిహ్వ ఎంతకాలం ఉంటే రుచి తెలుస్తుంది, ఎంతకాలం పడుతుంది. జిహ్వకి సూపరసం తెలియటానికి ఎంత టైం పడుతుంది? క్షణం. టైమ్లెస్ ఇట్ ఈజ్ లైక్ దట్. వెరీ సింపుల్. ఓకే. సో
శ్లోకం అందాము, అదే అర్థం చెప్దాము. విజ్ఞ స్వతంత్రమైన ఆలోచన గలవాడు, పండితాన్ విద్వాంసులను. చూసారా, బహువచనం పెట్టాడు, ఏకవచనం పెట్టలేదు. అంటే ఏమిటనమాట, మీరు స్వతంత్రంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. యు ఆర్ లెర్నర్, యు ఆర్ రెడీ టు లెర్న్. ఒక విద్వాంసుడు కనపడ్డాడు అనుకోండి, యు లెర్న్ ఫ్రమ్ హిమ్, లైక్ దాట్. మీరు నేర్చుకోగలిగితే, ఈ ఇంట్లో పనిచేసి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు. లేడీస్ దగ్గర నేర్చుకోవచ్చు. లేడీస్ ఎలా ఉంటారంటే, కొంతమంది మిన్ను విరిగి మీద పడ్డా చెలించకుండా చాలా ధైర్యంగా ఉంటారు. మొగాడు కంగారు పడతాడు. వాళ్ళని మనం అథారిటీ ఎక్సర్సైజ్ చేయటం మానేసి మనం ప్రేమగా చూడగలిగితే వాళ్ళ దగ్గర మనం నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. ఈ పని మనుషుల దగ్గర నేర్చుకునేవి చాలా ఉంటాయి. వాళ్ళు చాలా అభిమానం కలిగి ఉంటారు, స్వాభిమానం కలిగి ఉంటారు. పని మనుషులుగా ఉన్నారు కదా అని వాళ్ళు అభిమానహీనులుగా ఉండరు, స్వాభిమానం కలిగి ఉంటారు. ఈ యజమానుడు ఏదైనా తొంటరిగా మాట్లాడాడంటే వాళ్ళు ఇలా చూపు చూసి విని పెదవి విరిచి వెళ్ళిపోతారు, రిప్లై ఇవ్వరు. వీడు మూర్ఖుడని ప్రూవ్ చేసేసి మరీ వెళ్ళిపోతారు. మూర్ఖుడికి సమాధానం ఇవ్వాలి అని అంత అలర్ట్గా ఉంటారు, చాలా స్విఫ్ట్ థింకింగ్లో ఉంటారు ఈ పని మనుషులు. నాకల్లా కనపడ్డారు. అమ్మ బాబాయ్, వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది, వాళ్ళు వీళ్ళని గురువుల కింద మీరు భావన చేసేసుకోవచ్చు. అలా ఉంటారు. ప్రతి వాడిలో ఆ స్విఫ్ట్నెస్ ఉంటుంది. అమేజింగ్. మీరు ఇఫ్ యు ఆర్ ఎ లెర్నర్, దేర్ ఆర్ గురూస్ ఆల్ అరౌండ్. అది గమనించదగ్గ. బుద్ధుడు ఏమని చెప్పాడో తెలుసిన, తన దేహత్యాగం చేసే ముందు ఒక సందేశం చెప్పాను. రెండో సందేశం ఏమని చెప్పాడంటే, ఇంకో అప్పుడు చెప్పాడు. దేహత్యాగం చేసే ముందు అది చెప్పాడు, బీ ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. అంతకుముందు ఏమని చెప్పాడంటే, ఏదో సారనాథ్ దగ్గర కూడా ఒక వచనము, ఒక సందేశము, దాన్ని అది స్క్రిప్చర్ నుంచి వచ్చిందా అనే కారణంగా కానీ, దాన్ని ఒక సన్యాసి వేషం వేసుకున్నవాడు చెప్పాడనే కారణంగా కానీ, అదొక ట్రెడిషన్ అనే కారణంగా కానీ, దాన్ని ఒక కాషాయాంబరధారి మహాత్ముడు చెప్పాడు అనే కారణంగా కానీ మీరు స్వీకరించవద్దు. మీరు దాన్ని విని పరిశీలించి పరిశోధించి దాని సత్యము మీకు కన్విన్స్ అయినప్పుడు మాత్రమే స్వీకరించుడు అని చెప్పాడు. అలా చెప్పాడు. కాబట్టి విజ్ఞుడు అలా ఉంటాడు. ఆ విజ్ఞుడు పండితులను సేవిస్తాడు, అంటే జ్ఞానులను సేవిస్తాడు. పండితాన్ జ్ఞానులను ముహూర్తమపి, గంటసేపే అయినను ఉపసేవతే చేత్, దగ్గరకు వెళ్ళి సేవించినట్లయితే. సేవించడం అంటే వెళ్ళి వారి యొక్క ఉపదేశమును ప్రేమతో వినుట. జిహ్వా నాలుక సూపరసం యథా, సూపు యొక్క రుచిని వలె క్షిప్రం వేగముగా ధర్మం ఆత్మధర్మమును విజానాతి తెలియగలుగును. ధర్మం అంటే ఏమిటో తెలుసిన, మీరు ఈ దేహం చూడండి. ఈ దేహము ఇట్ ఈజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ టిష్యూస్ అండ్ సెల్స్. టిష్యూస్ ఉంటాయి అంటే మాంసం యొక్క రూపములు, వివిధ రూపములు. సెల్స్, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దట్ ఈజ్ వన్ అసెంబ్లీ. ఎటువంటి అసెంబ్లీ? ఒక విశిష్టమైన రూపము కలిగిన అసెంబ్లీ. ఇంకా ఎటువంటి అసెంబ్లీ? ఈ టిష్యూస్ అండ్ సెల్స్ వివిధ రకాలుగా ఉండి అవన్నీ కూడా వివిధ ఆర్గన్స్ కింద, ఇన్నర్ ఆర్గన్స్ అండ్ అవుటర్ లింబ్స్, లోపల ఉండేవాటిని, బయట ఉండేవి అవయవములు. లోపల ఉండేవాటిని ఇంగ్లీష్లో ఆర్గన్స్ అంటారు, బయట ఉండేవాటిని లింబ్స్ అంటారు. పోలండి అవయవములు, అనేక అవయవముల యొక్క సముదాయంగా ఉంటుంది. అవునండి. దీంట్లో ప్రాణశక్తి సంచారం చేస్తూ ఆయా ఇంద్రియములకు ఆయా సామర్థ్యములను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఒక కన్ను ఇక్కడ ఉన్నది చూడగలుగుతుంది, చెవి వినగలుగుతుంది. అలాగే అనేక ఇంద్రియములు అనేకములైన గొప్ప ఫంక్షన్స్ని చేస్తూ ఉంటాయి.
ఈ మొత్తం మెషిన్కి అంతని కూడా తెలుసుకుంటూ ఉండేటువంటి ఒక చైతన్యం ఉంటుంది. ఇది 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 మనిషి అంటే. ఆ చైతన్యము దీన్నంతని ఇలా నిలబెడుతోంది. దానికి ధర్మము అని పేరు. జీవుడు ధర్మ అంటే ఆ లోపల ఉండే ఆత్మ ఈ పంచకోశాలని ధర్మో ధారయతి. ధారణాత్ ధర్మ, ధరించుట అంటే నిలబెట్టడం. ధృయ్ ధారణ పోషణయో, నిలబెట్టడం. కాబట్టి ఈ కాళ్ళు నడుస్తున్నాయంటే, చేతులు పట్టుకుంటున్నాయంటే, నోరు మాట్లాడుతోంది, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి అంటే ఈ లిమ్స్కి ఆ ప్రాణశక్తిని అనుగ్రహించేటువంటి ఆ ప్రాణమయము, దెన్ ఆ ప్రాణమయమునకు కావలసిన మనస్సు సంకల్పశక్తిని అనుగ్రహిస్తూ ఆ మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, సుఖానుభవము ఇత్యాది ఆనందమయ, వీటినన్నిటినీ, ఈ కోశములనన్నిటినీ ఒకదానిపై ఒకటి అలా నియంత్రిస్తూ ఉన్నటువంటి ఈ కోశములనన్నిటినీ ఒక యూనిట్గా నిలబెట్టేటువంటి ఆ తత్వము, అది ఏది గలదో దట్ ఈస్ కాల్డ్ ధర్మ. ఆత్మనర్థం. దాన్ని తెలుసుకునవలెను. అది ధర్మం అంటే. ధర్మం విజానాతి. నాలుక సూపు యొక్క రుచిని తెలుసుకున్నట్టుగా. అంటే వీడు ఆత్మజ్ఞానమును పొందుతాడు. ఈ సందర్భంలో ఈ ఆత్మజ్ఞానమును పొందుట అనే విషయంలో మనం చిన్న విచారం చేద్దాము. అక్కడ ఏం చెప్తున్నాడు? విజ్ఞ పండితాన్ ఉపసేవతే ధర్మం విజానాతి. అంటే అసలు ఈ ధర్మం విజానాతి అంటే ఆత్మస్వరూపమును తెలియట. ధర్మం అంటే చోదనాలక్షణార్థో ధర్మ అవదండి బాబు, ఇది బుద్ధుడిది కదా, ఇది ధర్మపదం కదా. కాబట్టి అంటే ఆత్మస్వరూపమును తెలియట. ఏమంటే నాకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? హౌ కెన్ ఐ గెట్ సెల్ఫ్ నాలెడ్జ్? ఈ ప్రశ్న ఉన్నది. ఈ ప్రశ్న వెనుక ఒక సైకాలజీ ఉన్నది. నాకు ఎలా దొరుకుతుంది? నాకు ఆత్మజ్ఞానం ఎలా దొరుకుతుంది? నేను ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాను అనే దాని వెనుక ఒక సైకాలజీ ఉన్నది. ఆ సైకాలజీ నుంచి మనం బయటపడాలి. ఆ సైకాలజీ ఏమిటో తెలుసిన? ఇప్పుడు మీకు వీధిలోకి మామిడి పళ్ళు అని వాడు వస్తాడు. నాకు మామిడి పండు కావాలి, రుచిగా ఉంటుంది కదా. వాడి దగ్గరికి వెళ్ళి ఎంత ఈ పండు ఎంతకు వస్తుంది అంటే, నేను ఎన్ని పైసలు ఇస్తే నాకు ఆ పండు లభిస్తుందని మనం అడుగుతాం. అది సైకాలజీ. వాడు ఆ సైకాలజీతో అడుగుతాడు. స్వర్గానికి పోవాలంటే స్వర్గంలో రంభాద్యప్సరసల యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలో అవి ఉంటాయి, మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ స్వర్గం నాకు కావాలి అంటే ఏం చేయాలి? ఎలా వస్తుంది ఆ స్వర్గం? మామిడి పండు నాకు ఎలా వస్తుంది? ఆ సైకాలజీ గమనించారా మీరు? సైకాలజీని మామూలుగా ఈ ఐస్ ఫ్రూట్ క్లబ్బే కూడా వస్తాడు, వైట్గా వస్తాడు, చప్పుడు ఏమీ చేయడు, క్వైట్గా వస్తాడు. ఇద్దరు పిల్లలకి చూసిన వెంటనే ఆ డబ్బా తీసి కటకట మోగిస్తాడు. పెద్దవాళ్ళని చూసి అతను ఎనర్జీ వేస్ట్ చేసుకోడు. పిల్లలు చూడగానే కటకట మోగిస్తాడు. వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అడుగుతారు, ఐస్ క్రీమ్ ఇవ్వని అడుగుతారు. అడిగితే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక అనా పట్టుకురా అని చెప్తాడు. వీడు వెంటనే అమ్మగారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అనా పట్టుకుని వస్తాడు. అంటే అనా ఇస్తే ఐస్ క్రీమ్ వస్తుంది. దట్ ఈస్ ది సైకాలజీ. నాకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? దిస్ కంట్రీ క్లబ్ వేదాంత రన్స్ ఆన్ దిస్ సైకాలజీ. యు నో దాట్? మీరు ఏమిటనుకుంటున్నారు కంట్రీ క్లబ్ వేదాంత అంటే? దట్ ఈస్ ది సైకాలజీ. ఏమంటే మాకు ఫ్రీడమ్ వచ్చేసేయాలి, మేమేమో హ్యాపీగా బతికేయాలి, మాకు ఇంకా దుఃఖం అనేది ఉండకూడదు, సంసార బంధాలన్నీ తొలగిపోవాలంటే మేమేం చేయాలి? హౌ విల్ వై గెట్ ఇట్ అంటే దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? నువ్వేమో ఈ 1 వీక్ కోర్సు, ఈ 1 మంత్ కోర్సు చేస్తే నీకు వస్తుంది నేను వాడు సమాధానం చెప్తాడు. చూడండి, ఆ కోర్సుకి ఎలా చేయాలి? 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ కట్టి చేయాలి, నువ్వు గురుదక్షిణ ఇవ్వు. దే ఎంకరేజ్ దట్. తర్వాత దీంట్లో
చాలా హైపోక్రసీస్ ఉంటాయి. మీకు మేము వేదాంతం ఫ్రీగా చెప్తాము అని అన్నాం చూడండి. మరి ఫ్రీగా కానీ గురుదక్షిణ ఉంటుంది. అండ్ గురుదక్షిణ యు ఆర్ అడ్వైజ్డ్ టు డొనేట్ యాజ్ గురుదక్షిణ. ఓకే, వీ విల్ గివ్ గురుదక్షిణ. ది క్వాంటమ్ ఆఫ్ గురుదక్షిణ ఆల్సో వీ విల్ గివ్ ఎన్ అడ్వైస్. ఇలా నడుస్తుంది. ఇంత మీరు ఇవ్వండి, ఇంతకు తక్కువ మాత్రం ఇవ్వకండి. దిస్ ఈజ్ ది క్వాంటమ్ ఆఫ్ గురుదక్షిణ విచ్ యు ఆర్ సపోజ్ టు గివ్. అంటే ఏమైనట్టు వీడు దానికి ప్రిపేరే ఆ దక్షిణ ఇస్తాడు. అంటే ఏమైనట్టు వాడు అందుకోసమే వచ్చాడు కదా. వాడి సైకాలజీ ఎలా ఉంది? మామిడి పండు ఎంత ఇవ్వాలి? మామిడి పండు ఐస్ ఫ్రూట్ సైకాలజీ. ఐ టెల్ యూ, హౌ కెన్ ఐ గెట్ వేదాంత ఆర్ హౌ కెన్ ఐ గెట్ సెల్ఫ్ నాలెడ్జ్? సో నేనేం చేయాలి? నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? అది ఐస్ ఫ్రూట్కి. లేకపోతే ఐస్ ఫ్రూట్, దాని పేరు చూడండి, ఐస్తో చేసిన ఫ్రూట్ అది. లేకపోతే మామిడి పండుకి ఎంత డబ్బు కావాలి? చాక్లెట్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? లేకపోతే స్వర్గం అనుకోండి, ఏ రిచువల్స్ చేయాలి? సీదర్ సైకాలజీ. అలాగే వేదాంతం, నేను ఏం చేస్తే నాకు ఆత్మస్వరూపం తెలిసిపోతుంది అని వీడి సైకాలజీ. దిస్ ఈజ్ ది సైకాలజీ. మీరు అర్థం చేసుకున్నారా? వీడు ఈ కంట్రీ క్లబ్ వేదాంత గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు ఏం చేస్తాడో తెలిసిన, వీడికి ఒక మంత్రం ఒకటి అంత చేస్తాడు. దీన్ని జపం చేసి చేయమంటాడు. 10 లక్షలు చేయ, 15 లక్షలు చేయాలంటాడు. లేకపోతే ఏంటి, 5 ఏళ్ళు నా దగ్గర వేదాంతం చదువు ఏదో పెడతాడు. అంటే ఏంటి? ది సైకాలజీ ఎలా ఉంది? ఈ సైకాలజీ ఎలా ఉందంటే, యూ ఫుల్ఫిల్ సర్టన్ కండిషన్స్, యూ గెట్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. అణా ఇస్తే ఐస్ ఫ్రూట్ వస్తుంది, రూపాయి ఇస్తే మామిడి పండు వస్తుంది, సోమయాగం చేస్తే స్వర్గం వస్తుంది. సిమిలర్లీ సేమ్ సైకాలజీ. సిమిలర్లీ సర్టన్ కండిషన్స్ ఆఫ్ సంప్రదాయ పరంపర గురువుడంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇవి ఫుల్ఫిల్ చేసేస్తే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది. బార్టర్, దట్ ఈస్ ది సైకాలజీ. కరెక్ట్. ఈ రకమైన సైకాలజీ, దీన్ని మీడియాకర్ మైండ్ అన్నారు. మీడియాకర్ మైండ్. ఇది వరల్డ్ ఎకానమీ దీని బేసిస్ మీద నడుస్తూ ఉంటుంది. రిలీజియస్ కూడా అలాగే నడుస్తాయి. రిలీజియస్ పీపుల్ కూడా ఇదే సైకాలజీని ఫాలో అవుతారు. మీరు గమనించండి, సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానము ఈ రకముగా లభించేది కాదు. అంచేతనే విజ్ఞ అనే మాట వేయాల్సి వచ్చింది అక్కడ. అది ఈ విధముగా లభించదు. కాబట్టి ఆత్మజ్ఞానము ఏదో కొంత ధనమును ఇచ్చుట ద్వారా, లేకపోతే ఏవో కొన్ని పనులను చేయుట ద్వారా, ఏవో కొన్ని రిచువల్స్ను చేయుట ద్వారా, మంత్రజపం కూడా రిచువల్లాగే ఉంటుంది. అయితే ఏదో కొంత ఒక మంత్రాన్ని జపించుట ద్వారా మీకు ఆత్మజ్ఞానం వస్తుందని ఆ సైకాలజీలో మీరు పడద్దు. వాటిని మేమేం కాదంటలేదు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి చాక్లెట్ కావాలి, రూపాయి ఇచ్చి చాక్లెట్ కొనుక్కు తింటాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? దట్ ఈజ్ హౌ ది వరల్డ్ రన్స్. వాడికి స్వర్గం కావాలి, సోమయాగం చేసి స్వర్గాన్ని పొందుతాడు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. బట్ ఆత్మజ్ఞానం డజంట్ వర్క్ లైక్ దాట్. దట్ ఈజ్ ది పాయింట్. కాబట్టి ముందు ఆ సైకాలజీ నుంచి బయటికి రావాలి. నేను ప్రశ్న అడుగుతా, ఆ సైకాలజీని పక్కన పెడితే మీకు ఈ గురువుడము, సంప్రదాయాలు, పరంపరలు, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏమవుతాయి? కుప్పకూలుతాయి. ఇవన్నీ కూడా ఈ ఆత్మజ్ఞానం కావాలనుకున్నవాడు విజ్ఞుడు కాకపోవడం చేత, మీడియాకర్ ఫెలోగా మిగిలిపోవడం చేత, ఆ ఐస్ ఫ్రూట్ సైకాలజీని వాడు ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్న మీడియాకర్ అవివేక అవ్వడం చేత ఈ కంట్రీ క్లబ్ వేదాంత నాటకం అంతా నడుస్తుంది. లేకపోతే ఇది నడవదు. జనులు విజ్ఞులైతే ఇలా ఉండదు. జనులు విజ్ఞులైతే ఇలా ఉండదు. ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు, దండం పెడతాడు, ఏవో 4 విషయాలు తెలుసుకుంటాడు, కృతార్థుడవుతాడు. ఇట్ విల్ బి లైక్ దాట్. కాబట్టి సో అయితే ఆత్మజ్ఞానం ఎలా వస్తుందో తెలుసునా? ఈ సైకాలజీ నుంచి మీరు బయటపడాలి. మీరు విజ్ఞులు అవ్వాలి. మీరేం చేయాలంటే, ఆత్మ పంచకోశాల్లో ఉంటుంది. పంచకోశాల్లో ఉంటుంది ఆత్మ. మీరు పంచకోశాల్లో వెతుక్కోవాలి. అంటే మీ లోపల మీరు వెతుక్కోవాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఎలాగా యువర్ సెల్ఫ్ అంటే మళ్ళీ మొన్న చెప్పాను నేను,
యువర్ సెల్ఫ్ అంటే నేను. ఈ నేనుకి, ఈ నేను ఈజ్ ఆల్వేజ్ ఇన్ రిలేషన్ విత్ ప్రాపర్టీ. నేను విసెవి ప్రాపర్టీ. నాకు ప్రాపర్టీకి ఉన్న రిలేషన్ ఎట్టిది, సంబంధము ఎట్టిది తెలుసుకో నువ్వు. దట్ ఈజ్ ఆత్మజ్ఞాన. నేను ద్రష్టను, దృక్స్వరూపుడను. అది జడము, నశ్వరము, అశాశ్వతము. నాకు ఆనందాన్ని ఇచ్చే సామర్థ్యం దాని యందు లేదు. అది ఉండొచ్చు, అది ఒక ఒక కాంటెక్స్ట్ని బట్టి ఇట్ మే బి దేర్, ఇట్ మే నాట్ బి దేర్, బట్ ఆనందము నా స్వరూపమే. ఐఎమ్ నెవర్ కనెక్టెడ్ టు దాట్ అండ్ ఇట్ ఈజ్ నెవర్ కనెక్టెడ్ టు మీ అని నువ్వు తెలుసుకున్నావు అనుకో. ఏమన్నా అది ఆత్మజ్ఞానం అంటే అది ఏమిటది ఇప్పుడు నేను చెప్పింది? అదే ఆత్మజ్ఞానం. కాబట్టి నేను ప్రాపర్టీతోటి ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నాను? ప్రాపర్టీతోటి. మీకు నేను దృష్టాంతం చెప్తాను, ఏమనుకోరు కదా. నేను ఎప్పుడో పూర్వజన్మలో ఒక ఫ్లాట్ కొన్నా. అప్పట్లో ఫ్లాట్ కాదు, ప్లాట్ కొన్నా. అప్పట్లో ప్లాట్స్ అమ్మేవారు, ఫ్లాట్స్ ఉండేవి కావు. ఒక ప్లాట్ కొన్నా, అది అమ్మేశా. అమ్మేసిన తర్వాత వాడు డబ్బు ఇచ్చేసాడు, అమ్మేశాను. రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఫర్ సమ్ రీజన్ ఇట్ వాస్ డిలేడ్. నేను ఎక్కడికో పోయాను, నేను అమెరికా ఎక్కడికో పోయాను, రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆఖరికి రిజిస్ట్రేషన్ అమ్మిన 5 ఏళ్ళకి రిజిస్ట్రేషన్కి వచ్చింది. అది ఆ ఏర్పాట్లన్నీ చేసుకుని 5 ఏళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక అతను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఓనర్ హూ పర్చేస్డ్ ఇట్, ఆ రిజిస్ట్రేషన్ అతను నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళి సంతకం పెట్టింది. అదంతా ఏర్పాటు చేయడానికి వచ్చాడు. అతను నాతో చెవిలో ఊదాడు, ధరలు బాగా పెరిగాయి నీకు తెలుసునా అని అడిగాడు. నేను అన్నాను, ల్యాండ్ ధరలు పెరుగుతూనే ఉంటాయండి, దీంట్లో పెరిగే ఉంటాయి. నీకు తెలియదు, 100 times పెరిగింది. నువ్వు ఎంత కమ్మావు? అప్పుడు 20,000 ఎంత కమ్మావు, ఇప్పుడు దాని ఖరీదు 20 లక్షలు. నువ్వు ఇంకొంత అడిగితే ఇస్తాడు ఆయన. నన్ను ఏమైనా మాట్లాడమంటావా అని అడిగాడు. నేనేమని చెప్పానో తెలుసునా, నువ్వు ఇలాంటి వేషాలు వేసేవంటే నేను వెంటనే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తా. ఐ వాంట్ కమ్ విత్ యూ ఫర్ రిజిస్ట్రేషన్. నేను కాఫీ కూడా తీసుకోను, టీ కూడా తీసుకోను. రిజిస్ట్రేషన్ దగ్గర సంతకం పెట్టేసి వచ్చేస్తాను. టీ కూడా నేను తీసుకోను. మామూలుగా అయితే టీ తీసుకుని ఉండేవాడిని. టీ బిస్కెట్లు ఇస్తే పోనీలే వాళ్ళు ఇచ్చారండి, ఇప్పుడు తీసుకోను. చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలో పెట్టాను. నేను నయా పైసా కూడా తీసుకోను. నేను ఆయనకి చెప్పాను, ఐ డోంట్ టేక్ 1 పైసా ఫ్రమ్ యూ. వాట్ ఐ నీడ్ టు గెట్ యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ మీ. మాటే. ఇది నేను అలా ఎందుకు చెప్పానో చెప్పమంటారా? నేను ఐ లుక్డ్ ఇన్ టు మై సెల్ఫ్. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ మీ అండ్ ద మనీ, ఎక్స్ట్రా మనీ దట్ ఐ మే గెట్ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ questionable transaction? What is the relation? That extra money, do I need it? Is it worth it? Is it correct? Will I be a better person by getting that money? I looked at myself. All questions answer no. This is called Atmajnana. ఏమన్నా అర్థమైందండి? ఈ ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఏ రిచువల్ చేస్తే వస్తుంది? డబ్బులు ఏమిస్తే వస్తుంది? దిస్ ఈజ్ ఆత్మజ్ఞానం. సో విత్ రిఫరెన్స్ టు ప్రాపర్టీ యువర్ రిలేషన్, విత్ రిఫరెన్స్ టు పీపుల్, నీ ఇంట్లో పనిచేసే పని మనిషితోటి నీ రిలేషన్. అంటే హౌ యు ఆర్ ట్రీటింగ్ దట్ పర్సన్, హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ దట్ పర్సన్, వేర్ డూ యూ స్టాండ్ వి ది అదర్ పర్సన్, వేర్ డూ యూ స్టాండ్. ఈ విధంగా ఇన్ రిలేషన్ విత్ ద ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఇదంతా అధ్యాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ అధ్యాస అనేది ఉందా లేదా నువ్వు చూసుకోవాలి. నీ జీవితంలో అధ్యాస ఉందా లేదో చూసుకోవాలి. అధ్యాస అంటే రిలేషనే కదా. కాబట్టి ఆ విధంగా నిన్ను నీవు పరిశీలించి, శాస్త్రము యొక్క బోధను విని ఆలోచించి పరిశీలించి ఆ విధంగా నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటావు. కానీ దీనికి ఒక దృష్టాంతం చెప్పేసి వదిలిపెట్టేస్తాను నేను. ఏమండి నా ముఖం ఎలా ఉందో నాకు ఎలా తెలుస్తుందండి అని నువ్వు అడిగావనుకో. అంటే మామిడి పండు కావాలంటే ఎలా వస్తుందండి అన్నట్టుగా నీ ముఖం ఎలా ఉందో నీకు తెలుస్తుందా? అంటే ₹1 ఇస్తే మామిడి పండు వస్తుంది. కాబట్టి నా ముఖం నాకు ఎలా ఉందో తెలియాలంటే ₹10 ఇస్తే నీ ముఖం ఎలా ఉందో నీకు తెలుస్తుందా?
ఏదైనా కర్మ చేస్తే నీ ముఖం నీకు ఎలా ఉందో, దట్ సైకాలజీ యూ హ్యావ్ టు ఓవర్కమ్. నీ ముఖం ఎలా ఉందో నీకు తెలియాలంటే నువ్వు అద్దంలో నీ ముఖాన్ని చూసుకోవాలి, అంతే నువ్వు చేయాల్సింది. అలాగే శాస్త్రము, ఉపదేశము, బోధ అనే అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకోవాలి. అంటే నువ్వు విజ్ఞుడవై ఉండాలి. నువ్వు ఇమిటేటర్ అయితే నీ ముఖాన్ని నువ్వేం చూసుకుంటావు? నువ్వు విజ్ఞుడవై ఉండాలి. దట్ స్విఫ్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ముఖంలో అద్దంలో ముఖం చూడగానే గ్రాడ్యువల్గా తెలుస్తుందా నీకు నీ ముఖం ఎలా ఉందానో? గ్రాడ్యువల్గా ఏం తెలియదు, స్విఫ్ట్ తెలుస్తుంది. అలాగే ఈ ఉపదేశం అనేటువంటి మిర్రర్లో నీ ముఖాన్ని నువ్వు చూసి నీ హృదయాన్ని నీవు అంచనా వేసుకుంటే, వేర్ డూ యూ స్టాండ్ అని చూసుకుంటే స్విఫ్ట్ అండర్స్టాండింగ్ నువ్వు చేసుకోగలిగితే నువ్వు విజ్ఞుడు అవుతావు. అప్పుడు నీకు నీ స్వరూపం తెలుస్తుంది. అలా తెలుసుకోవాలి. కానీ దీన్ని ఒక గురూడం కింద పెట్టి ఆ గురూడంకి సంప్రదాయం అని, పరంపరని ఇటువంటి అందమైన పేర్లు పెట్టి దాని చుట్టూ ఖరీదైనటువంటి బిల్డింగుల్ని పెట్టి ఏవేవో స్ట్రక్చర్స్ అన్నింటినీ నిలబెట్టి మేమేమో ఆత్మజ్ఞానాన్ని ఉద్ధరించేస్తున్నామని అనుకోవటం, కన్వర్టింగ్ Vedanta into a kind of country club Vedanta, we should be cautious about it. I don't know whether I am too critical, that is how it is. Muhurtamapi ched vijñah panditaanupasevate ksipram dharmam vijanati jihva suparasam yatha. Om purnamadah purnamidam purnat purnamudachyate purnasya purnamadaya purnamevavashishyate. Om shanti shanti shanti.